నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. సరే పాపం ఆయన అంత బతిలాడిన ఆయన తీసుకెళ్ళలేదు, చివరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీలు అనుకున్నాడు, ఏంటో మా పాస్టర్ గారు 1947లో లెక్క ఉన్నారు, ఈయనకేం తెలిసి సావదు అని కాస్త పాస్టర్ గారు తిరగనిచ్చి రథం కన్నా పాసు పరిగెత్తి, మామూలు విషయం రథం కన్నా పాసు పరిగెత్తాడు. పరిగెత్తి ఆయన కలుసుకొని, అయ్యా మా పాస్ గారు తీసుకోలేదు నాకు ఈ అయ్యా అంటే ఓరగం వెళ్ళి పాస్ గారి పేరు మీద అబద్ధం చెప్పాడు. ఇప్పుడే మా అయ్యగారు పంపించారు, కాస్త డబ్బులు ఇవ్వనా అంటే ఆయన మీ అయ్యగారు ఇవ్వనాడు, మొత్తం తీసుకెళ్ళా అన్నాడు. మొత్తం ఇచ్చాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వచ్చాడు, ఏమి ఎరగనట్టుగా వచ్చాడు. సరే మన ఆయన అడిగాడు కాస్త దైవజనుడు, ఏమరా ఏం ఆడికి వెళ్ళానంటే, అయ్యా నువ్వు వద్దన్నావుగా నీకు కొంచెం డబ్బులు అవసరం తెచ్చుకుంటానికి వెళ్ళాను అంటే ఓరగం. ఈయనకు అబద్ధం ఆయనకు అబద్ధం, జీవితం అంతా అందరికీ అబద్ధాలు. ఇక అబద్ధం చెప్పేసరికి ఈయనకి కాస్త కోపం ఎక్కువైపోయింది. అన్నాడు, వాడు విడిచి వెళ్ళిన కుష్ఠరోగం నీకు నీ పిల్లలకి తరతరాలు వచ్చునుగాక అన్నాడు. అక్కడికక్కడే కుష్ఠరోగాన్ని